సాయిరామ్. శ్రీమాత్రే నమః. బిగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్తమాంజలి. శ్రీమాత్రే నమః. నేను రఘుశర్మ శంకరమంచి సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయం నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, అన్ని ఫంక్షన్లో భాగంగా మనం గణపతి నవరాత్రులు చేసుకుంటున్నాం. గణపతి నవరాత్రులు 26th నుంచి స్టార్ట్ అయినాయి. ఇండియాలో 27th వినాయక చవితి చేశారు, కానీ మనకి ఒకరోజు ముందే ఇక్కడ వినాయక చవితి తిథుల ప్రకారం ముందు వచ్చింది. ఆ సందర్భంగా ఆగస్టు 26th వినాయక చవితి పూజ చేసుకొని వ్రతం చేసుకొని ఆ రోజు ఉదయం కలశ స్థాపన, గణేష్ అభిషేకం చేసుకొని ఈవినింగ్ 6 o'clockకి వినాయక వ్రతం ఆ రోజు చేసుకున్నాం. మొదటి రోజు ఒక్కరోజు మటుకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండవు. మొదటి రోజు వ్రతం చేసుకుంటాం, కథ అవన్నీ ఉంటాయి. చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. అలాగే ఆ రోజు నుంచి మొదలుపెట్టి రేపు సెప్టెంబర్ 4 వరకు కూడా ఈ నవరాత్రులు నడుస్తుంటాయి. ప్రతిరోజు ఉదయం మోక్షసిద్ధి గణపతి అర్చన, పంచముఖ గణేష హేరమ్మ గణపతి అభిషేకం, అలాగే స్పెషల్ అలంకారం, ఈవినింగ్ పూజ, పత్రి పూజ. ఈవినింగ్ 6:30 to 7:30 పూజ చేసుకుంటారు, భక్తులు కూర్చుంటారు. రోజుకో 2-3 స్పాన్సర్లు కూర్చొని పూజ చేసుకుంటారు. 7:30 to 8:30 కల్చరల్ ప్రోగ్రాం జరుగుతుంది. 8:30 తర్వాత గణేష్ హారతి. ఆ హారతి భక్తులందరూ తెప్పిస్తుంటాం. అందరూ చాలామంది వచ్చి మనకు దేవి నవరాత్రులు ఎట్లయితే అమ్మవారి హారతికి వస్తారో అట్లా గణపతి నవరాత్రులు కూడా అంతమంది కాకపోయినా చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. అందరి స్వహస్తాలతో హారతిస్తాం. హారతి అయిన తర్వాత అందరూ కూడా స్వామివారి తీర్థము, ఉండ్రాల ప్రసాదం తీసుకొని మహాప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. ఇది రోజు జరుగుతున్న కార్యక్రమం. దీనిలో భాగంగా మనం స్పెషల్ అలంకారం ప్రతిసారి కూడా గత 10 ఏళ్ళ నుంచి కూడా గణపతికి స్పెషల్ అలంకారం చేస్తుంటాం. మార్నింగ్ అభిషేకం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 o'clock అలంకారం స్టార్ట్ చేస్తారు మన అర్చక స్వాములు. ఈవినింగ్ ఒక్కోసారి 5:36 అవుతుంది. మొదటి రోజున పసుపుతో చేస్తారు, గరికతో చేస్తారు, కుంకుమతో చేస్తారు, చందనంతో చేస్తారు. అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే పాల్స్, ముత్యాలతో చేస్తారు. ఇంకా మనకి బటర్తో చేస్తాము. ఇలా రకరకాల కోకోనట్ పౌడర్తో చేస్తాము, విభూతితో చేస్తాము. చివరిగా మనం ఆ స్వామిని ఫ్లవర్స్తో కూడా అలంకారం చేసుకుంటాం. ఇలా రోజుకు అలంకారం చేసుకొని ఈవినింగ్ భక్తులు వచ్చేటప్పటికల్లా గణపతి రెడీగా ఉంటాడు. ఆ స్వామిని దర్శనం చేసుకొని పూజలో కూర్చుంటారు అందరూ. ఇలా చక్కగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా చేసుకుంటున్నాం. దానిలో భాగంగా సెప్టెంబర్ 4th నాడు, సెప్టెంబర్ 3rd అన్నీ అయిపోతాయి. సెప్టెంబర్ 4th లాస్ట్ డే. ఆ రోజున పూజ చేసుకొని, ఆ రోజు కూడా అలంకారం ఉంది. పూజ చేసుకొని ఈవినింగ్ ఎర్లీగా 5:30 to 6:30 నిమజ్జన గణపతి పూజ ఉంటుంది. అది చేసుకున్న తర్వాత పెద్ద లడ్డూని పెడతాం ప్రతిసారి కూడా. ఇండియాలో హైదరాబాద్లో అక్కడ ఎక్కడైతే లడ్డు ఆక్షన్ చేస్తారో మన దగ్గర కూడా లడ్డు ఆక్షన్ ఉంటుంది. ఆ లడ్డు ఆక్షన్ చేసుకొని ఆ వచ్చిన భక్తులే పాడుకుంటారు. కొంతమంది అయితే 2-3 కలిసి గ్రూప్గా పాడుకుంటారు. చాలా లక్కీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంతకుముందు పాడుకున్న వాళ్ళు వాళ్ళకు వచ్చిన సెంటిమెంట్గా చెబుతుంటారు, మాకు బిజినెస్ బాగుంది, మాకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చింది, మా పిల్లలు భవిష్యత్తు బాగుందని పాడిన వాళ్ళు చెబుతుంటారు. అందుకని చాలామంది దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి పాడుతూ ఉంటారు. ఆ వచ్చిన ఆ పాట డబ్బులు ఏదైతుందో మన చారిటీకి, మన అన్నదానానికి వాడుతూ ఉంటాం. అలా ఆ లడ్డు ఆక్షన్ అయిన తర్వాత చాలామంది డప్పులు, డౌలు వాళ్ళని పిలిపిస్తాం మనం ఈ ఊరేగింపప్పుడు. వాళ్ళు జోలోష్ అని మీరు ప్రతిసారి చూస్తూనే ఉంటారు. ఒక 20-30 మంది లేడీస్, జెంట్స్ వచ్చి చాలా బాగా చేస్తారు. వాళ్ళు పిలుచుకొని గణపతిని తీసుకొని అందరం జెండాలు, రిబ్బన్స్ ఇవన్నీ కట్టుకొని బయటికి వెళ్ళి ఆ మేళ తాళాలతో, ఆట పాటలతో ఈ కాంప్లెక్స్ చుట్టూ ఊరేగింపుగా వెళ్ళొస్తాం. ఆ ఊరేగింపుకి వెళ్ళినప్పుడు కూడా అందరికీ ప్రసాదాలు పంచుతూ ఉంటాం. షాప్స్ వాళ్ళకి, కనిపించిన వాళ్ళందరికీ కూడా లడ్డులు ఇస్తుంటాం, ప్రసాదం బాక్స్ ఇస్తుంటాం. అవన్నీ చేసుకొని వచ్చి మళ్ళీ చివరిగా ఇక్కడ ఆడుకొని ఒక పెద్ద నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడే. ఆ నీళ్ళ ట్యాంకులోనే ఈ మట్టి గణపతులన్నీ కూడా వేస్తాం. ఎందుకంటే చాలామంది భక్తులు ఇంట్లో పూజ చేసుకుని ఆ గణపతులను తెచ్చి ఇక్కడ పెడుతుంటారు. ఇప్పటికే సుమారు ఒక 70-80 గణపతులు అక్కడ ఉన్నాయి. ఆ గణపతులందరినీ భక్తులు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో కలిపి చక్కగా సంప్రోక్షణ చేసుకొని లోపలికి వచ్చి మళ్ళీ హారతి ఇచ్చుకొని మహాప్రసాదం తీసుకుంటాం. అలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. దీనికి ఎంతోమంది సహకరిస్తుంటారు. భక్తులు ఏంటి, స్పాన్సర్లు ఏంటి, స్టాఫ్ ఏంటి, మా వాలంటీర్స్ ఏంటి, అందరూ చక్కగా సహకారం చేస్తుంటారు. ఇప్పటిదాకా చక్కగా జరిగింది. ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది ఈ కార్యక్రమాలు చేసుకొని. ఇది అయిపోతూనే ఒక 15 రోజుల గ్యాప్లో మనకి ఈసారి దేవీ నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. ప్రతిసారి అక్టోబర్లో వచ్చేవి, ఈసారి సెప్టెంబర్లోనే కొంచెం ముందుగా స్టార్ట్ అయినాయి. సెప్టెంబర్ 22 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అది కంటిన్యూ మనం అక్టోబర్ 5th వరకు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే విజయదశమి అక్టోబర్ 2 అయింది, బాబా పుణ్యతిథి కూడా 2 అయింది. కాబట్టి ఇటు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు,
బాబా పుణ్యతిథి ఉత్సవాలు, వెంకటేశ్వర స్వామి జయంతి, విజయదశమి రోజే వెంకటేశ్వర స్వామి జయంతి. ఆ జయంతి కూడా 3 రోజులు ఉత్సవాలు చేస్తాం మనం. కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా వెంకటేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు ఉంటాయి కాబట్టి అన్నిటికి కలిపి ఒకే రోజు ఊరేగింపు ఉంటుంది. అది అక్టోబర్ 5 రోజున అటు వెంకటేశ్వర స్వామి వారి పల్లకి, ఇటు అమ్మవారి పల్లకి, అటు బాబా పల్లకి 3 పల్లకీలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసుకుంటాం అక్టోబర్ 5 రోజు. దానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. రోజు కుంకుమార్చనలు ఉంటాయి, దుర్గా సప్తశతి పారాయణలు ఉంటాయి, అలాగే చండీ హోమం ఉంటుంది. ఇవన్నీ చాలా కార్యక్రమాలు, బాబా గారి పారాయణలు ఉంటాయి, అఖండ పారాయణలు, బాబా గారి భస్మార్చన ఉంటుంది, పుష్పార్చన ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి ఈసారి పూలంగి సేవ అనుకుంటున్నాం, అది చేస్తాం. శ్రీనివాస కళ్యాణం ఉంటుంది. ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆ ప్రేయర్స్ కూడా వెరీ సూన్ 2-3 డేస్లో వస్తాయి, వెబ్సైట్లో ఉంటాయి, వాట్సాప్లో వస్తాయి. తప్పకుండా చూసుకోండి, తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇప్పటిదాకా గణపతి నవరాత్రుల్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. తప్పకుండా వచ్చి గణపతిని దర్శనం చేసుకొని కనీసం నిమజ్జనంలో పూజలోన పాల్గొని ఆ గణపతి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైతే వీక్షిస్తున్నారో మీకు, ఎవరైతే ఇప్పటిదాకా ఈ నవరాత్రుల్లో పార్టిసిపేట్ చేసి పూజలో కూర్చున్నారో వాళ్ళకి, ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి, ఎవరైతే కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ పిల్లలు పెద్దవాళ్ళందరూ చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. నిన్నటి రోజైతే నార్త్ ఇండియన్స్ వచ్చి ఒక గణేష్ బాలే బాలే అంటారు అనుకుంటా, బాలే ఎంత బాగా చేశారంటే అసలు మా అక్కడి నుంచి లేవలేకపోయాం, అంత బాగా చేశారు. అలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, భక్తులకి, అందరికి కూడా ఈ సంవత్సరం ఇప్పటి నుంచి గణపతి అనుగ్రహం, బాబా అనుగ్రహం, అలాగే మా బా బా నేను నమ్మే జగన్మాత అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. జై బలో గణేష్ మహారాజ్ की जय।